నేడు బలరామ జయంతి. బలరాముడు శ్రీకృష్ణుడి సోదరుడు. ఆదిశేషుని అవతారంగా పరిగణించబడే బలరాముడి జీవిత విశేషాలను, ప్రాముఖ్యతను తెలియజేసే పరమార్థంలోని నేటి కథనమే బలరామ జయంతి. ద్వారకా నగరానికి పూర్వం మధురలో యదువంశానికి చెందిన వసుదేవుడు, ఆయన సతీమణి దేవకి నివసించేవారు. మధురాధిపతి కంసుడు తన సోదరి దేవకి వివాహ సందర్భంలో దివ్యాకాశవాణి ఇలా వినిపిస్తుంది: నిన్ను సంహరించబోతున్నవాడు దేవకి యొక్క 8వ సంతానం అని. ఈ ఆకాశవాణి పలుకులతో నిర్ఘాంతపోతాడు కంసుడు. దీంతో భయంతో కంసుడు దేవకి, వసుదేవులను కారాగారంలో నిర్బంధిస్తాడు. దేవకి గర్భం దాల్చిన ప్రతిసారి కంసుడు ఆ శిశువును హతమార్చేవాడు. అలా దేవకి 7వ గర్భం ధరించినప్పుడు విష్ణుని ఆజ్ఞతో యోగమాయ ఆ గర్భాన్ని రోహిణి గర్భంలోకి మార్చుతుంది. రోహిణి వసుదేవుని సతీమణి. రోహిణి ఆ సమయంలో మధుర వెలుపల గోకుల గ్రామంలో యశోద దగ్గర ఆశ్రయం తీసుకుని నివసిస్తూ ఉంటుంది. ఈ విధంగా దేవకి గర్భం ఖాళీ అయినట్లు కనిపించి కంసుడు శిశువు మరణించాడని భావిస్తాడు. కాని వాస్తవానికి ఆ గర్భం రోహిణి గర్భంలో పెరుగుతూ ఉంటుంది. శ్రావణమాస శుక్ల పౌర్ణమికి 2 రోజుల ముందుగా రోహిణి బలరాముడికి జన్మనిస్తుంది. బలరాముడు అసాధారణ శౌర్యం, శక్తి కలిగినవాడై జన్మిస్తాడు. శిశువుగా ఉండగానే అతని కాయధారణ, బలం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అందుకే బలాన్ని ఇచ్చేవాడు అనే అర్థంలో బలరాముడు అని పేరు పెడతారు. ఆయన చర్మం తెల్లని వర్ణంలో ఉండేది కాబట్టి శ్వేతవర్ణం వాడు అని కూడా పిలుస్తారు. బలరాముడు ఆదిశేషుని అవతారం. మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడి సోదరుడిగా జన్మించి ఆయన అవతార కార్యానికి సహకరించడం, రాక్షసులను నాశనం చేయడం, ధర్మస్థాపనలో భాగస్వామ్యం కావడం ఆయన ధ్యేయం. ధనుర్విద్యలో, గదాయుద్ధంలో అప్రతిహతుడుగా ఉండడం, కళింగ సర్పుని వధలో కృష్ణుడికి సహకరించడం, ద్వారకా నిర్మాణం, కురుక్షేత్ర యుద్ధంలో సాక్షాత్కార సలహాదారు, గదాయోధుడిగా ప్రసిద్ధి చెందుతాడు. బలరామ జయంతి రోజున భక్తులు ఉపవాసం ఉండి తెల్లని పుష్పాలు, పాలతో పూజ చేస్తారు. పాలు, పెరుగు, వెన్న, గోధుమ పిండితో తయారు చేసిన నైవేద్యాలను సమర్పిస్తారు. శ్వేతవర్ణాలు ధరించడం, గదా చిహ్నంగల బలరాముడి విగ్రహాన్ని ఆరాధించడం ఆచారం. బలరామ జయంతి మనకు శౌర్యం, ధర్మం, సహోదర ప్రేమ పాఠాలు మనకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని భావన. వేటు న్యూస్తో రేపటి మరో విశేషాంశంతో మళ్లీ మొదలవుతుంది మన ప్రస్తావన.